నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో బ్యాంకులతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయా బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందచేత రుణాల మంజూర్లకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సివిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంక్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టారు. ఫ్రీ ఇసుక పాలసీని హర్షిస్తూ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సమక్షంలో సీఎం నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉచిత ఇసుక ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉచిత ఇసుక ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఉచిత ఇసుక ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఉచితంగా ఇసుక ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉచిత ఇసుక ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉచిత ఇసుక ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సీనియర్ జర్నలిస్టు నిర్మాణ కార్మికులు పొట్టగొట్టాడు. ఎలా అంటే ఇసుక ఆపేసి 6 నెలల పాటు ఇసుక ప్రైవేటీకరణ చేశాడు. అలాంటిది ఏం లేకుండా ప్రతి ఒక్కరు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఇసుక విధానాన్ని ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 8 నుంచి ప్రారంభించారు. ఉచిత ఇసుక విధానాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కేవలం ఒక లోడింగ్ ఛార్జెస్. ఆంజల్ గారు మాజీ శాసనసభ్యులు, జీవి ఆంజల్ గారి నాయకత్వం, లావు శ్రీకృష్ణదేవరాయ గారి నాయకత్వం, మక్కర మల్లికార్జున గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం మరియు కృష్ణ మాదిగ 59వ జన్మదిన వేడుకలు ముటుకోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, లూథరన్ చర్చి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత జన్మదిన కేకులు కట్ చేసి పంపిణీ చేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం, దివ్యాంగుల ఆత్మ బంధువు, ఆరోగ్యశ్రీ కార్డు స్ఫూర్తి ప్రదాత దళపతి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లెల్లమూడి శివయ్య, మల్లాది బ్రహ్మయ్య, సత్యం, శంకర్, పులిమూల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితిని సిద్ధము చేసి ఇప్పటికి 30 సంవత్సరాలైంది ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ముందున్న భవిష్యత్ కాలంలో వారికి మంచి ఆలోచనలు, మంచి తలంపులు అనుగ్రహించి అండి ఈ కుటుంబంలో వారు కలిసి పనిచేస్తుండగా వారి ఆలోచనల తలంపులో ఉండి ఇదిగో ఇంకా అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు వారు కొనసాగటానికి కావలసిన ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ చేరి ఉన్న మా ఏఎంసీ యూత్ వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా గ్రామ పెద్దలను, మా గ్రామ నాయకులు వచ్చారు. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి నీ కృపలతో ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనములు పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సహవాసము, సకల దీవెనలు, మేలులు, ఆశీర్వాదములు చేరి ఉన్న మనందరికీ, మన గ్రామస్తులకును సంఘస్థులకు ఉద్యమం
మాకు ఎంతో ఘనత తెచ్చింది. సమాజంలో కులం పేరు చెప్పుకోవాలంటే మరి భయపడినటువంటి మాదిగ జాతికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేత, మహాజన నేత మన మంద కృష్ణన్న మాదిగ గారికి దక్కుతుంది. ఎందుకంటే మాదిగలంటే ఈ సమాజంలో చిన్న చూపు చూసే ఈ సమాజంలో ఈరోజు పేరు పక్కన మాదిగ అనే పదం పెట్టుకోవడానికి చాలా గర్వంగా మీరు చేసినటువంటి పోరాటం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద కులాలన్నీ కూడా ఈరోజు పింఛన్లు అదనంగా తీసుకుంటున్నారంటే ఆ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా. ఎందుకంటే మీరు చేసినటువంటి ఉద్యమం ఫలితంగా ఎంఆర్పిఎస్ ఏ ముఖ్య ఉద్దేశంతో పల్నాడు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమరావతి ఆర్యవైశ్య మహిళా మండల అధ్యక్షురాలిగా శ్రీమతి పారేపల్లి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. తదనంతరం పారేపల్లి పుష్పలతను ఆర్యవైశ్య మహిళలు ఘనంగా సత్కరించారు. మండలి అధ్యక్ష ఎన్నికలో పారేపల్లి పుష్పలత గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శారవాకర్కి సత్కరిస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ కాలనీకి చెందిన వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు తిరుమలకొండ ఆంజనేయులు డయేరియా లక్షణాలతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఎంతో కాలంగా పిడుగురాళ్ల సున్నపు బడ్డీలో వాచ్మెన్ కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించాడు. ఆఖరి వరకు బాధ్యతగా యూనియన్ లో కమిటీ సభ్యునిగా పనిచేసిన కార్మిక వర్గ నాయకుడు ఆంజనేయులు గత 3 రోజులుగా వాంతులు విరోచనాలతో అనారోగ్యానికి గురై సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందడంపై ఎంసీపీఐ జిల్లా అధ్యక్షులు ఓర్సు కృష్ణ, పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి జె కృష్ణ నాయకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ నాయకులు వీర్ లంకయ్య, కోటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పిడుగురాళ్ల పట్టణంలో సొన్నపట్టిల ఏరియాలో ఉన్నటువంటి వాచ్మెన్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యుడిగా అనేక సంవత్సరాల నుండి కార్మికుల హక్కుల కోసం ఎంతో శ్రద్ధగా పనిచేసినటువంటి ఆంజనేయులు గారు నిన్న రాత్రి మరి ఆ డయేరియా అనే వ్యాధితో విరోచనాలు, వాంతులు విరోచనాలతో మరణించడం మేము చాలా బాధపడుతున్నాము. అతనికి ఎంసీపీఐ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఈ ప్రాంతంలో లెనిన్ నగర్, మారుతి నగర్, ఎస్పీ కాలనీ ఈ ఏరియాలో ఎంతోమంది కార్మికులు డయేరియా అనే వ్యాధితోటి తీవ్రమైనటువంటి విరోచనాలు, వాంతులతోటి గత 15 రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు, కష్టంగారు వీరంతా కూడా మాకు అధికారం కావాలని అధికారం కోసం ఎంతప్పటికీ తగులాడుకోవడం తప్ప ఎంతో మంది కార్మికులు ఉన్నటువంటి ప్రాంతంలో 15 రోజులుగా తీవ్రమైనటువంటి రోజున ఆంజనేయులు గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సిపిఐ పార్టీ తరఫున ఆంజనేయులు అన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మరి డయేరియా ప్రబలించిన కారణాలు ప్రభుత్వ వైఫల్యాలు,
మరి మురికాలు మరి మంచినీళ్ళ సౌకర్యం సరిగ్గా లేని కారణంగా మరి డయేరియాలు మరి మురికాలు శుభ్రత లేక మరి వీధులు శుభ్రంగా చేసే ఊడకుండా శుభ్రం చేయని స్థితిలో అలా ఉన్నప్పుడు ఈగల ద్వారా వచ్చేటువంటి వ్యాధి డయేరియా. డయేరియాని నివారించాలంటే ముందు గ్రామం కానీ కాలనీలు కానీ శుభ్రంగా శానిటేషన్ చేయాలి. మరి సరైనటువంటి తాగునీరు కూడా శుభ్రతగా ఉండాలి. మరి వచ్చినటువంటి కేసుల్ని మరి హాస్పిటల్ నర్సులు కల్పించి డాక్టర్లని అందుబాటులో ఉంచి మరి దీన్ని నివారణ చేయాల్సినదిగా మరి నేను ఆంజనేయులు నిన్న చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి మేము పీడిఎంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా సంఘీభావం తెలియపరుస్తూ డయేరియాతో మనం ఇవాళ 21వ శతాబ్దంలో ఉన్నాము. దాదాపు మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు డయేరియాతో ఒక కార్మికుడు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మరి ఎలా ఉన్నాయో ఇలా మన పిడుగురాళ్ళలోనే సుమారు ఒక 4-5 డయేరియాతో చనిపోయారు. ఎంతోమంది ఇవాళ మేము ఇక్కడ లెనిన్ నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా సందర్శించాము. అక్కడ చిన్న పిల్లలు, పసి పిల్లలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.